Welcome to the party, Subbalakshmi. Welcome to the party, Appalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Appalakshmi. Welcome to Rarando Vedika Chedam, powered by Triplex Detergent Soap. Full house, full collection lo unnaru. Hello, hi. And it said hi. Okay, all age groups present unnaru. First day morning show ku vachinattu bale vacharu. అంటే ఫస్ట్ డే మార్నింగ్ షో అని ఎందుకన్నానంటే రీసెంట్ గా రిలీజ్ అయిన హలో సినిమా చూశాక వీళ్ళ కథ విన్నాక బాగా సిమిలారిటీ ఉందనిపిస్తుంది నాకు. ఎందుకో ఎప్పుడో చిన్నప్పుడే పరిచయం, ఆ పరిచయంతో ఇద్దరు పెద్దవాళ్ళు అయ్యారు, స్నేహితులయ్యారు. దాని తర్వాత ఇద్దరు ప్రేమలో పడ్డారు, రెండు కుటుంబాలకి తెలియజేశారు, అండ్ ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు. దట్స్ వండర్ఫుల్. సో హలో 2 సినిమాకి అద్భుతమైన కథ అందించబోతున్నారు అనుకుంటా ఈ జంట. సో ఆ జంటనే ఇప్పుడు ఇక్కడికి ఆహ్వానిద్దాం. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మోనికా అండ్ సంతోష్. ఎంట్రీ చాలా అద్భుతమైన ఎంట్రీ ఇచ్చారు. అండ్ ఇప్పుడే మీ స్టోరీ తెలుసుకున్నాక చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ వచ్చాయి నాకు కూడా. సో ఎన్నేళ్ల నుంచి పరిచయం? తను 3rd స్టాండర్డ్ లో చదివేది, నేను 5th స్టాండర్డ్. తునికా స్టోరీ. సో అప్పటి నుంచి సేమ్ స్కూల్ చదువుతున్నారు? లేదు, తర్వాత చేంజ్ అయ్యా. యాక్చువల్లీ 1st and 2nd క్లాస్ లో సేమ్ స్కూల్, కానీ అప్పుడు ఇద్దరం తెలియదు, చిన్నోళ్ళం కదా. 3rd కి వచ్చాక డిఫరెంట్ స్కూల్, నైబర్స్ అన్నమాట. ఓహో, ఒకటే స్కూల్ కాకుండా ఒకటే కాలనీ కూడా. దాని తర్వాత కాలేజ్ తర్వాత చాలా స్టోరీ ఉంది మధ్యలో, చాలా ట్విస్ట్లు ఉన్నాయి. ఏంటి స్కూల్లోనే ట్విస్ట్ ఉన్నాయి? కాలనీలో ఎలా ఉండేదంటే ఆ లేన్ మొత్తంలో ఏ ఫెస్టివల్ అయినా ఏమైనా కూడా కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. సో కలిసి సెలబ్రేట్ చేసుకున్న దాంట్లో తనకి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు మేము ఆ లేన్ లోకి వెళ్ళక ముందు. తర్వాత మేము వెళ్ళిన తర్వాత ఆ ఇంపార్టెన్స్ మొత్తం నా సైడ్ వచ్చింది అనమాట. సో అప్పటి నుంచి నాకు బెస్ట్ ఎనిమే అయిపోయాడు. వచ్చినప్పుడు అబ్బా వచ్చాడు రా అనుకుంటున్నాను నేను. బెస్ట్ ఎనిమీస్ అయిపోయాం కదా. నేను ఇసుకలో ఆడుతుంటుంటే వచ్చి నా మీద ఇసుక తల మీద వేసేసేవాడు. నా స్కూల్ కి వచ్చి సైకిల్లో గాలి తీసేసేవాడు. నేను తోస్తుంటే వెనక ఏడ్పించుకుంటూ తిరిగేవాడు. ఇంకా చాలా చేసేవాడు ఇట్లాంటివన్నీ. కరాటేలో క్లాస్మేట్స్ అన్నమాట మేము. సో కరాటే వెళ్ళినప్పుడు ఒక డిఫరెంట్ సౌండ్, ఎలా అనేవాళ్ళు కే అనేవాళ్ళు, కానీ తిను మాత్రం డిఫరెంట్ గా సౌండ్ చేసేది. టుబుష్ అంటుంది అనమాట. అంటే పంచ్ చేసినా టుబుష్ అనేది, కిక్ చేసినా ఏమన్నా టుబుష్ అనేది. ఇంకా నేను ఎక్కడ కనిపించినా నన్ను టుబుష్ అని పిలిచేవాడు. ఏది ఇప్పుడు మీరు కే అనండి, మీరు టుబుష్ అని ఫైట్ చేయండి ఒకసారి. కే టుబుష్. గాల్లో కొడతారండి, ఆయన కదా కొట్టాలి మీరు. వద్దులే, ఇప్పుడు హస్బెండ్ కదా. అక్కడ కొట్టి ఇక్కడ కొట్టి ఎన్నిసార్లు కొట్టించుకో చెప్పండి, అట్లా అయిపోద్ది. అది ఫ్యూచర్ అంతా అదే భయ్యా, అర్థం కాలేదా? ఇగో బాగా అర్థమైన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడుతున్నారు చూడండి, అర్థం కావట్లేదు. ఇంకా స్వీట్ మెమరీస్ అంటే సంక్రాంతి రోజు నేను కైట్స్ ఎగరేసేటప్పుడు తను చెరకు పట్టుకునేది అనమాట. చెరకు ఎలా పట్టుకునేది అంటే అది ఎవరైనా లూజ్ గా పట్టుకోవాలన్నమాట, ఎందుకంటే అది రోల్ అవ్వాలి కాబట్టి. లేదు, తనకి ఎగరేయడానికి రాక అది కాట్ అయిపోయేది. అది నేను సరిగ్గా పట్టుకోవడం రాక అలా
అయ్యేదని చెప్పి నన్ను తిట్టేవాడు. ఇది సరిగా పట్టుకోదు అదే అలా నన్ను తిట్టేసేవాడు. నేను ఏడ్చుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. ఇంకా పట్టుకోమనడం ఎందుకు, తిట్టడం ఎందుకు? అంటే అప్పటికి ఎనిమి కదా, మీరెందుకు చెరక పట్టుకోవడానికి వెళ్ళారు? మా ఇంట్లోనే ఎగరేసేవాడు వచ్చి. ఓహో, కాంబినేషన్ అనమాట. నువ్వు వస్తావా చేస్తావా అని చెప్పేసి. తను 8th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు వీళ్ళు కర్ణాటక వెళ్ళిపోయారు. అక్కడి నుంచి నేను ఇంకా ఫుల్ తీన్మారు, ఇంకా అమ్మాయ పీడా వెళ్ళిపోయింది. నాకు ఇంకా లేదు హ్యాపీ అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయారనమాట. తను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ అక్క మ్యారేజ్ కోసం తను ఇంటర్ 2nd year లో ఉన్నప్పుడు వచ్చారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను మిస్ అయ్యాడంట చాలా. మేము ఉండేది యాక్చువల్లీ నాగోల్ ఏరియాలో, సరూర్ నగర్ దగ్గర. తను మియాపూర్ నుంచి అక్కడ సరూర్ నగర్ వరకు వచ్చేసి సడన్ గా వచ్చి నేను 10th లో ఉన్నప్పుడు ప్రపోజ్ చేశాడు నాకు. నాకేంటి అప్పుడు వెళ్ళిపోయాడు, 2 నెలల తర్వాత వచ్చాడు ప్రపోజ్ చేస్తున్నాడు ఏంటి నా ఎనిమి అనుకొని గుర్తుపట్టా, మర్చిపోయా ఫేసా. దాని తర్వాత ఇంకా వీళ్ళు మొత్తం హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. అప్పటి నుంచి ఇలాగే వెంటబడుతూ ఉండేవాడు అనమాట. తర్వాత తెలిసింది, తర్వాత తను మాట్లాడుద్ది నేను వినాలి అని చెప్పి. మాకు ఇప్పుడే తెలిసింది. వీళ్ళది మెడికల్ స్టోర్ అనమాట. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ ఫార్మసిస్ట్. ఇన్ఫాక్ట్ ఎంటైర్ ఫ్యామిలీ పీపుల్ ఆర్ లైక్ ఫార్మసిస్ట్ ఓన్లీ. ఎప్పుడు షాప్ లో చూసినా నాకు తను మాత్రం కనిపించేది కాదు, మా అత్తయ్యనే కనిపించేవాళ్ళు అనమాట. ఇంకా మా ఫ్రెండ్స్ అందరు అడిగేవాళ్ళు అనమాట, ఏమైంది ఎప్పుడు మీ అత్తనే ఉంది కదా అని చెప్పేసి. మా మామయ్య ఉన్నప్పుడు మాత్రం నేను మాట్లాడించేవాడిని, మాట్లాడుతుండే బానే ఉండేది. కానీ మా అత్తయ్య ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు మా అత్తయ్య మాత్రం బాగా సీరియస్ గా ఉండేది అనమాట. డౌట్ టాబ్లెట్ల కోసం నా కోసం రాలేదు ఈ అబ్బాయి, నాకు తెలుసు ఏదో ఉందనుకున్నారు. మా మమ్మీ ఏం చెప్పారు తెలుసా, అడిగితే మ్యారేజ్ అయిపోయిందని చెప్పారు. అయ్యో గడ్డం పెంచి ఓల్డ్ సాంగ్స్ వినడం అలాంటివి ఎవరు చేశారా? అంటే ఇంకా అప్పుడు అంతా లేదులేండి. తర్వాత నాకు ఒక మ్యారేజ్ సెటిల్ అయింది అనమాట. సో సమ్వాట్ ఇంట్ లైక్ దిట్ అండ్ నేను మ్యాచ్ క్యాన్సిల్ అయిపోయింది అనమాట. సో అయిపోయిన తర్వాత తనకి అదంతా తెలియదు, రిజెక్ట్ చేసేసింది. ఇంకా నాకు అవేమీ తెలియదు అనమాట. ఇంకా తర్వాత ఫేస్బుక్ లో మళ్ళీ నేను బీటెక్ లో ఉన్నప్పుడు ఇంకా ఫేస్బుక్ లో తను పింగ్ చేశాడు. సో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. ఇంకా నా బీటెక్ ఫైనల్ ఇయర్ లో సరే ఇన్ని రోజుల నుంచి సిన్సియర్ గా ఉన్నాడు కదా, ఒప్పుకుందామని చెప్పేసుకొని ఇంకా ఒప్పేసుకున్నా. చిన్ననాటి శత్రువు, తర్వాత ఇప్పుడు భర్త. ఎన్నో స్వీట్ మెమరీస్ దాగున్నాయి ఇన్ని సంవత్సరాల ఈ పరిచయం. మోర్ దాన్ 15 ఇయర్స్ కంటే ఎక్కువ. సో 3rd class లో స్టార్ట్ అయిన పరిచయం కాబట్టి అన్ని స్వీట్ మెమరీస్ ఉన్నాయి. కాబట్టి నీకు నేను స్వీట్లు తినిపిద్దాం అనుకుంటున్నాను. అంటే నాలాంటి వాడు మామూలుగా స్వీట్లు తినిపిడు, కొంచెం వెరైటీ కదా. నేను స్వీట్లు పైనుంచి వేలాడుతూ ఉంటాయి సార్. నేను మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు రైట్ ఆన్సర్ చెప్పారనుకోండి, ఆవిడ మిమ్మల్ని ఎత్తుకుని స్వీట్ తినిపించాను. ఆవిడ రైట్ ఆన్సర్ చెప్పారనుకోండి, మీరు ఆవిడ ఎత్తుకుని స్వీట్ తినిపించాను. పక్కనే ఉంది హాస్పిటల్, మెడికల్ షాపులే మన దగ్గర ఉన్నాయి సార్. ఓకే, రెడీయా? రెడీ, లెట్స్ ప్లే. ఓకే, సో స్వీట్స్ ప్లస్ తీయగా ఉండేవి కూడా, ఫ్రూట్స్ లో కూడా తీయగా ఉండేవి పెట్టారు. త్వరగా తినండి, ఈగల వాళ్ళతో లేకపోతే. బట్ అద్భుతమైన విషయం ఏంటంటే మన ఈ సెటప్ అంతా చేసేటప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇగో నేను నా క్వశ్చన్ అడిగితే నువ్వు చెప్పు, నన్ను ఈ క్వశ్చన్ అడిగితే నేను చెప్పాను. నాకు ఏంటి అర్థం కావట్లేదు అనుకున్నా. ఇద్దరు గా భాషలో మాట్లాడుకుంటున్నారు. గచా గరే గమా గచి, గచో గరే గరే గచోకో అంది. సో ఈ కోడ్ లాంగ్వేజ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? అంటే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మీరిద్దరు మాట్లాడుకునేలాగా? లేదు, యాక్చువల్ గా వాళ్ళ ఇంట్లో మాట్లాడే లాంగ్వేజ్ అన్నమాట అది. నేను మా మమ్మీ మాట్లాడుకుంటాం. ఎందుకు మీ డాడీకి తెలియకుండా? ఓహ్, అది ఆయన కూడా నేర్పించారా? పాప ఆయన వేరే లెటర్ ఏమో నేర్పించవలసింది. వాళ్ళు కన్నడలో మాట్లాడుకుంటారు ఇంట్లో. మీరు గా భాషలో మాట్లాడితే అది కన్నడలాగే ఉంది. మేడం గారు చెప్పండి. ఇంటర్ లో ఓకే మీ వారి బెస్ట్ ఫ్రెండ్ పేరేంటి? ఇంటర్ లోనా? ఇంటర్ లో తను కర్ణాటకలో ఉన్నాడు. మిమ్మల్ని కలవడానికి వచ్చాడు కదా. బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్పలేదు, అప్పుడు జస్ట్ ప్రపోజ్ చేశాడు. సిరిల్. లిరిల్. సిరిల్. సిరిల్. yes. రైట్ ఆన్సర్.
గురుగారు నవ్వాలి ఇప్పుడు నేను. మేడం గారు మీరు ఏ స్వీట్ తిందాం అనుకుంటారు? సెలెక్ట్ చేసుకోండి. జిలేబీ, ఓన్లీ పాపం గ్రేప్స్. గ్రేప్సా? యా. గురుగారు ఓకే. సో గురుగారు ఇప్పుడు మీకు ప్రశ్న. స్కూల్లో ఆవిడికి బాగా ఇష్టమైన ఫ్రెండ్ పేరేంటి? దీని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు, చెప్పగలుగుతాను. మౌనిక. వండర్ఫుల్. ఎందుకు? పేరు సేమ్ ఉందనా? చిన్నప్పటి నుంచి చాలా బెస్ట్ ఫ్రెండ్. మా ఏరియాలో తను కూడా ఉండేది. ఇన్ఫాక్ట్ మేముండి వెళ్ళిన ఇంట్లోనే వాళ్ళు వచ్చేవాళ్ళు. నేను వెళ్ళిన తర్వాత తను ఆ ఇంట్లోకి వచ్చింది అనమాట. మీ మీద కోపంతో ఆవిడ బెస్ట్ ఫ్రెండ్ చేసుకుంటుంది. మేడం గారు నేను ఇప్పుడు ఎత్తాలా మరి? సెలెక్ట్ చేసుకోండి ఏం కావాలి. ఆపిల్. సార్ ఇది బాగుంటుంది సార్. 3 days బ్యాక్ కొన్నాం. 3 days బ్యాక్ కొన్నారా? యాపిల్ అయితే లాస్ట్ మంత్. పర్లేదు. మేడం గారు మీకు ప్రశ్న. మీ ఆయన గారికి 10th క్లాస్ లో కన్నడ నేర్పిన అమ్మాయి పేరేంటి? గౌతమి. రైట్ ఆన్సర్. మీ కన్నడ ఫ్రెండ్ గౌతమి గారు ఇప్పుడు ఆవిడ గెలిపించారు కాబట్టి మేడం సెలెక్ట్ ఫ్రూట్ ఆర్ స్వీట్. కొంచెం పైన ఉంది, సెలెక్ట్ చేసుకుందాం. yes జాంగ్రీ. మేడం గారు అడగడం మీరు తినిపిపోవడం. కమాన్. పాప మిమ్మల్ని ఎక్కువ కష్టపెట్టడం ఇష్టం లేదు నాకు. మేడం గారు కరాటేలో ఏ బెల్ట్? దొరికేహారు. అప్పట్లో నేనైతే ఎల్లో ఉండేవన్నమాట. అప్పట్లో ముట్టో ఇప్పుడు ముషరఫ్. మేడం నాకు తెలిసి ఈసారి మీరు ఏది బాగుంటది అంటారు? ఇదైతే హైట్ లో ఉంది కదా, బాగుంటదేమో. గ్రీన్. మళ్ళీ ఎత్తుకోవాలని ఫిక్స్ అయిపోయారా? పింక్, రెడ్, ఆరెంజ్. పింక్ ఎక్కడి నుంచి వచ్చింది? పర్పుల్. ఊరినే సార్ నాకు తెలిసిన కలర్స్ చెప్పా. బ్రౌన్. బ్రౌన్ నేను పెట్టిన బ్రౌన్ బెల్ట్. బ్రౌన్. ఇప్పుడు రాంగ్ ఆన్సర్ చెప్పినందుకు గాను మీరు ఎత్తుకున్నాక ఆవిడ తింటారు కదా, ఆవిడ మొత్తం నవిలేసేంత వరకు ఎత్తుకునే ఉండాలి. మా డాడీ మా అల్లుడు ఆపిల్ పండులో ఉన్నాడు అనేవాడు, అందుకనే. ఆపిల్ పండులా ఉండే మీ అల్లుడు ఇప్పుడు గురువు గారు ఈసారి మీరు గెలవాల్సిందే. చెప్తా కంపల్సరీ ప్లీజ్. ఓకే అంటే మేడం గారు రాంగ్ ఆన్సర్ చెప్పాల్సిందే. కంపల్సరీ. ఓకే ఆవిడ రాంగ్ ఆన్సర్ చెప్పేలానే ప్లాన్ చేస్తాం. డన్. ఓకే మీ హస్బెండ్ బైక్ నెంబర్ ఎంత? 1256. పూర్తిగా చెప్పు. డిజిట్స్ గుర్తులే. ఇది అన్యాయం. 1256 కరెక్టే కదా? ఆహా చా ఆయన ఎల్లో బ్రౌన్ పిక్ పక్క నెంబర్ లో 2 లెటర్స్ మిస్ చేసినందుకు గాను అది రాంగ్ ఆన్సర్ గా పరిగణిస్తూ గురువు గారిని ఎత్తుకోవాల్సిందిగా కోరుతున్నాం. సో బ్యూటిఫుల్ స్వీట్ మెమరీస్ మీవి అండ్ ఎన్నో ఇయర్స్ ఫ్రెండ్షిప్ మీ ఇద్దరిది. బెస్ట్ ఫ్రెండ్స్ లా ఇద్దరు ఒకటయ్యారు. దట్స్ ఎ గ్రేట్ థింగ్. థాంక్యూ. అండ్ చాలా మందిని ఇన్స్పైర్ చేయబోతున్నారు మీరైతే. ఇన్ఫాక్ట్ yes, and any hurdles in my, I mean this is my true love. I can say it. I have it in my, have her in my life. That's it. Simple.
నా దగ్గర కొన్ని టైటిల్స్ వెతికి పెట్టుకున్నాను నేను. Okay. ఈ టైటిల్స్ ని వీళ్ళకి మీరు డెడికేట్ చేయాలి. ఓకే. అంటే ఏ టైటిల్ ఎవరికి బాగా మ్యాచ్ అవుతుంది. Okay, yeah. రాయుళ్ళు. సో రాయుళ్ళ మీద బొచ్చుడు టైటిల్స్ ఎతికా. సో మంచి మంచి ఇంట్రెస్టింగ్ టైటిల్స్ దొరికాయి. ఈ టైటిల్ ఎవరికి సూట్ అవుతుంది, ఎందుకు సూట్ అవుతుందో చెప్పండి చాలు. డెఫినెట్ గా. ఓకేనా? హియర్ వి గో. ఫస్ట్ టైటిల్ సోకుల్ రాయుడు. గురుగారు, మీ ఇంట్లో లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరు బాగా రెడీ అవుతారు? ఏ ఫంక్షన్ కైనా చాలా బాగా ఎవరు రెడీ అవుతారు? అదిగోండి మా బాబాయ్ ఉన్నారుగా. గురుగారు నుంచండి ఒకసారి. వైట్ ప్యాంట్, పింక్ షర్ట్, బ్లాక్ బెల్ట్, టక్. ఏం పేరు సార్? జగదీష్. జగదీష్ గారు, ఏం చేస్తుంటారు మీరు? LIC ఏజెంట్ అండి. సో అందుకే బాగా రెడీ అవుతారా మీరు? అది మిమ్మల్ని రెడీ అవ్వడం చూడగానే పాలసీ ఇచ్చారు. ఎదురొచ్చి మరి పాలసీ ఇచ్చేస్తారనుకుంటా మీకు అందరూ. యా, వండర్ఫుల్ సార్. సో సాధారణ ఎంత టైం పడుతుంది మీకు రెడీ అవ్వడానికి? హార్డ్లీ అంటే ఒక 15 నిమిషాలు పడుతుంది. 15 నిమిషాలు. వెరీ గుడ్. మీరు మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళకి చెప్తారు త్వరగా రెడీ అవ్వండి అని చెప్తూ ఉంటారా మీరు? చెప్తా ఉంటాం, మన మీద రాకూడదు కదా. అవును, మన మీద రాకూడదు కదా, మన అందరికంటే ముందు రెడీ అయిపోవాలి. ముందు రెడీ అయిపోవాలి. సూపర్ సార్, థ్యాంక్ యూ. సో మేడం గారు, మీకోసం టైటిల్ డబ్బారాయుడు. డబ్బారాయుడు. అన్నయ్య. గురువు గారి పేరు? వెంకట్. ఏం చేస్తూ ఉంటారు సార్? 6 మాల్ లో మేనేజర్. ఇంటికి వచ్చి ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళందరికీ? 6 మాల్ లో బట్టలు కొనండి. మా మాల్లోనే బట్టలు కొనండి. డిస్కౌంట్లు ఏముంటాయి, ప్లస్ వచ్చిన కస్టమర్స్ యొక్క డీటెయిల్స్ కానీ, లేకపోతే ఎవరు ఎలా వచ్చారు, 25 ఇయర్స్ వాళ్ళు ఎంతమంది వచ్చారు, 30 ఇయర్స్ వాళ్ళు ఎంతమంది వచ్చారు, గర్ల్స్ ఎలా వచ్చారు, ఎక్కువ డబ్బా కొట్టేది మా ఇంటి పేరు గురించి అన్నమాట. బాగా ఇంటి పేరు గురించి. మా ఇంటి పేరు సోమ అన్నమాట. సోమ సోమ సోమ. సో మన వంశాన్ని మనమే చెప్పుకోవాలి కదా, సో అందుకోసం చెప్పేసి అని. సోమా సోమ మీద ఒక కొటేషన్ కూడా చెప్పొచ్చా అండి? ఓహో, అనుకున్నా డబ్బారాయుడు ఎందుకన్నా. నాకు ఇప్పుడు అర్థమైంది సార్. వేయండి. అందరూ ఓగొట్టుకోండి సోమ తర్వాత. ఇప్పుడు కాదు. అవధులు లేని ఆనందానికి, మర్చిపోలేని మమకారానికి. సారీ, మధ్యలో అవలదా? సింబల్ ఆఫ్ సెంటర్ అట్రాక్షన్ సోమా సోమా సోమా. డబ్బారాయుడు కరెక్ట్ సెట్ అయింది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇట్ సైడ్ గురుగారు. కోపిష్ఠరాయుడు. ఎవరికి కోపం ఎక్కువ? ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మా డాడీకే. పాప ఆయన చూడండి ఎంత చక్కగా పెదరాయుడు లాగా ఎలా కూర్చున్నారు. అంటే ఇక్కడ మీద కోపం ఉంటే ఆయన కోపం ఉన్నట్టు కాదు భయ్యా, సాధారణ కోపం ఉన్నట్టు. అంటే జనరల్ గా ఏ విషయానికైనా కోపం వచ్చేస్తుంది అన్నమాట. అయితే ఆంటీని అడుగుతా. మేడం గారు, మీరు చెప్పండి, ఆయనకి రోజులో ఎన్నిసార్లు కోపం వస్తుంది? అప్పుడప్పుడు వస్తుందండి. మీ మీద వచ్చేంత ధైర్యం లేదు నాకు తెలుసు. మామూలుగా ఒక 2-3 సార్లు వస్తుంది. ఎక్కువ ఏ విషయం మీద వస్తుంది? తిండి విషయంలో. తిండి విషయంలో. అంటారు, ఆయన వద్దంటారు. హీస్ డైటింగ్ మా. డాడీ గ్లామర్ మెయింటైన్ చేయడం కోసం డైటింగ్ చేస్తున్నారు. తప్పదు కదా. వెరీ గుడ్, శుభా. ఓకే, నెక్స్ట్ టైటిల్. ఎస్, సిగ్గుల రాయుడు. హూ ఇస్ దట్ రొమాంటిక్ హీరో? మా తాతయ్య. అప్పట్లో మరి ఇప్పటికీ కూడా. గురుగారు, మీ పేరు? వెంకన్న. వెంకన్న గారు, కాలేజ్ రోజుల్లో మరి అప్పట్లో లవ్ స్టోరీలు ఎప్పుడు ఎవరికి వెళ్ళి చెప్పలేదా? పువ్వు ఇచ్చి ఇలాగా ఏం లేదు. లవ్ స్టోరీలు లేవా? ఏమి ఏం లేవు. మరి ఎవరైనా వచ్చి మీకు చెప్పారా? మీరు చెప్తే ఊకుంటారా? ఇప్పుడు వీళ్ళు అని అంటే ఇప్పుడు కాదు, అప్పట్లో. పర్లేదు తాతయ్య చెప్పే, నానమ్మ నేను మేనేజ్ చేస్తా. చాలా లవ్ స్టోరీలు ఉన్నాయంట మీ దగ్గర? అప్పుడు ఉండే. అప్పుడప్పుడు గుర్తొస్తుంటారు వాళ్ళు. ఇప్పటికి కూడా ఇక్కడికి
వచ్చే ముందు మా ఫ్రెండ్ వచ్చి తాతగారు నమస్కారం అందనమాట. అంటే నమస్కారం ఏంటి చేయకండి అని చెప్పి కిస్ చేశాడు. తాతగారు మొత్తం మనపోలికలే. డెబ్బై ఒక్క సంవత్సరాలు నాకు. తప్పేం లేదు, అది ఓన్లీ ఆధార్ కార్డు మీదే. హార్ట్ ఎప్పుడు 18. ఓకే, వెరీ గుడ్. సో తాతగారు బామ్మగారి కోసం ఓ పాట పాడరా. ఏం పాట పాడతా? ఓ మంచి ఓల్డ్ సాంగ్. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం. గానం ఎక్కడో తెలియదు పాపం. అయ్యో పెద్ద పాపం. ఈయన పాడడమే అనుకుంటే ఎనక భజన కార్యక్రమం తెలియదు. తాతను రొమాంటిక్ సాంగ్ పాడబట్టి గాలి అంటే మీరు నానమ్మ గురించి పాడమన్నారు కదా. ఓ నానమ్మ గురించి పాడమన్నారా? నా పాట వచ్చిందా? అదేలే, అప్పటి అమ్మాయిల గురించి అంటే వేరే. థ్యాంక్ యూ వెంకన్న తాత, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ టైటిల్ మాయలరాడు. ఎవరు బాగా మాట్లాడతారు, ఎవరు మాట్లాడితే అందరు నమ్మేస్తారు. అగమ్మా ఉపేంద్ర. ఉపేంద్ర. హాయ్ సార్. హలో సార్. మీ పేరు? ఉపేందర్. ఉపేందర్ గారు, మీరు బాగా మ్యాజిక్ చేస్తారంట. నవ్వుతో మ్యాజిక్ చేస్తాను. అంటే ఇంట్లో అబద్ధం చెప్పినా దొరకరు అనమాట. అమ్మా, ఇంటికి లేట్ వస్తే ఎక్కువగా ఏ రీజన్స్ ఇస్తారు ఆయన? సినిమాకి వెళ్ళానని చెప్తానండి. సినిమాకి వెళ్ళాను. ప్రతిరోజు అదే చెప్తాడు ఆయన? ప్రతిరోజు రాదు కదండి, ఎప్పుడో ఒకసారి కదా. ఓ, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి. ఆఫీస్ మీటింగ్ అంటాడు. ఆఫీస్ మీటింగ్ ఒకటి, సినిమా ఒకటి, ఫ్రెండ్స్ తో బయటకి వెళ్ళానని చెప్తాడు. ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళాడు. ఇక్కడ 3 రోజులు అయిపోయాయి. 4వ రోజు మళ్ళీ ఫస్ట్ రోజు వస్తుందా? చెప్పలేము, కొత్త సినిమా రిలీజ్ అవుతుందిగా మళ్ళీ. ఆ మిస్సెస్ కొంచెం అమ్నీషియా. ఫిక్స్ సార్, మీరే మాయల్ రాయ్, మీరే ఫిక్స్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, ద లాస్ట్ వన్. మేడం గారు తులసి. ఎవరు జాగ్రత్త ఎక్కువ? జాగ్రత్త జాగ్రత్త మా నానమ్మ. నానమ్మ మొత్తం దాచినావు కదా నువ్వు. నానమ్మ మీ పేరు? సుజాత. సుజాత గారు. సుజాత, బాగా దాస్తూ ఉంటావా? అన్ని జాగ్రత్త పెడుతుంటావా? అవన్నీ పోపుల డబ్బాలో పెడుతుండే తాత జేబులో నొక్కేసి. పెళ్లి కాక ముందు సుందరమ్మ, పెళ్లి అయినాక మేము మార్చుకున్నాం సుజాత అని. పేరు బాలే అని మార్చాను అనమాట. సుందరమ్మ బాలేక సుజాత అని మార్చి. మరి నువ్వు వెంకన్న తీసి వెంకి. హలో ఎంకి కొంకి ఏం లేవు. మీరు మాత్రం వెంకన్న అని అట్లా ఉంచుకుంటారు పేరు. అంతే. సుందరమ్మ అని అంత చక్కగున్న పేరు మార్చి సుజాత. బామ్మ ఇవాళ నుంచి వెంకి అని పిలు. వెంకి, ఐ లవ్ యూ అని. ఏమనాలి? వెంకి. వెంకి, ఐ లవ్ యూ. మన వెంకీయే కదా అను. వెంకి, ఐ లవ్ యూ. తాతగారికి మైక్ ఇవ్వండి. సుజాత. సుజాత, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. నేనుగా సుజాత, ఆవిడ అటు చూడండి. హలో సుందరమ్మ, ఐ లవ్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా స్పోర్టివ్ గా మీ వాళ్ళందరికి ఇచ్చిన టైటిల్స్ కూడా చాలా బాగా తీసుకున్నారు. అండ్ మీరు కూడా భలే ఎలొకేట్ చేశారు వాళ్ళకి ఆ టైటిల్స్. థ్యాంక్ యూ, వెల్ ప్లేడ్. ఎన్నో స్వీట్ మెమరీస్ మీతో ఇక్కడ తీసుకొచ్చారు, ఎన్నో ఇక్కడ షేర్ చేసుకున్నారు. అండ్ దాంతో పాటు మీ ఇద్దరు గిఫ్ట్లు తెచ్చుకున్నారా? ఓ వెరీ గుడ్, తీసుకురండి, కమాన్. ఓకే, సో ముందుగా ఎవరిస్తారు? నేను ఇస్తాను. వండర్ఫుల్. దిస్ ఇస్ సంథింగ్ యూనిక్. నల్లపూసలు హస్బెండ్ గురించి చేసుకుంటాం కదా, సో హస్బెండ్ నేమ్ తో. తెలుసా తెలుసా ప్రేమించానని
అయిపోయాడు, పడిపోయాడు. కప్పు టేబుల్ మీద ఉన్నంతసేపు బానే ఉంటుంది, కప్పు తీయగానే మెసేజ్ వస్తుంది. ఓ వండర్ఫుల్, బ్యూటిఫుల్. సార్ 10 రూపాయల కాయిన్లు ఉన్నాయి సార్. నేను చెప్తా అది ఎందుకు వేసాను. ఓకే. యాక్చువల్లీ ఐ డోంట్ బిలీవ్ ఇన్ వ్యాలంటైన్స్ డే. నా వరకు వరల్డ్స్ బెస్ట్ లవర్ ఇస్ సంతోష్. దాని గురించి వరల్డ్స్ బెస్ట్ లవర్. అండ్ ఈ కాయిన్స్ వచ్చేసి 143 కాయిన్స్ ఉంటాయి. సో 143 మీన్స్ ఐ లవ్ యూ. Thank you so much. You are the world's best lover. Thank you so much. అంతా ప్రేమ పౌరాలు, ప్రేమ దేశం, ఖుషి అన్ని సినిమాలు నాకు ఇక్కడే కనిపించాయి. ఇప్పటి వరకు మీరు మా గిఫ్ట్స్ ఇచ్చారు కదా, సో మీ గురించి మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. అయ్యో సో స్వీట్. సో వాళ్ళు వచ్చి మీకు ఇస్తారు, సో మీరు యాక్సెప్ట్ చేస్తే. యా. Sandeep Machiraju, it's not a name, it's a power. This is for you. The autographs ఇవ్వాలి కదా మీరు అందరికి. థ్యాంక్ యూ సో మచ్. ఇది నాకు తను 6 years బ్యాక్ ఫస్ట్ టైం నాకు ఇచ్చిన చాక్లెట్ ఇది. ఏంటండి ఈవిడ పురాతన వస్తువు తవ్వకాల్లో దొరికినట్టు సామాన్లు 6 years బ్యాక్ ఇచ్చిన చాక్లెట్. ఈ కంపెనీ వాడికి చూపించిన గుర్తుపడ ఇది ఎప్పుడు అప్పటి నుంచి ఇలాగే దాచారు. చాలా గట్టిగా ఉంది. అంటే ఫ్యూచర్ లో అవసరమైతే అది తీసుకుని కొడుతున్నాను. 6 ఏళ్ల క్రితం నువ్వు ఇచ్చిన చాక్లెట్ ఇంకా దాచాను, అది నువ్వు ఇప్పుడు నా ముందు తినాలి. జాగ్రత్తగా దాచేసుకోండి అన్ని. థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు అసలైన వేడుక ఎప్పుడు మొదలవుద్ది? ఆట పాట ఉన్నప్పుడేగా మొదలయ్యేది. సో బోల్లెడని పాటలు, బోల్లెడని డాన్స్లు ఇంకా చేయాల్సిన పని ఉంది, కాబట్టి మొదలెడదాం మన గానా బజానా. లెట్స్ బిగిన్. ఓకే, సో 2 టీములు సిద్ధంగా ఉన్నారు. అండ్ అమి తుమి ఫైట్ ఇప్పుడు. ఇందులో మీకు మ్యూజిక్ వినబడుతుంది. మ్యూజిక్ వినగానే ఎవరైతే ముందు విజిల్ వేస్తారో, 2 టీం కెప్టెన్ విజిల్ ఇచ్చాం, ఎవరేసారో ముందు మేము చెప్తాం, వాళ్ళు మాత్రమే పాట పాడండి. మిగతా వాళ్ళు పాటను లీక్ చేయకండి. సో విజిల్ వేసిన వాళ్ళు పాట పాడతారు. వాళ్ళు పాట పాడకపోతే అపోజిషన్ టీం కి పాస్ అవుతుంది. ఎవరు కరెక్ట్ సాంగ్ పాడతారో 2 lines వాళ్ళకి పాయింట్ వస్తుంది. రెడీయా? ఓకే, ఫస్ట్ సాంగ్. ఎస్, మగ పెళ్లి వారు విజిల్ వేశారు. పాట ప్లీజ్. ఫైవ్. మా ఇంటి పేరు. నువ్వు పాడు. ఓకే, సాంగ్ ఇటు పాస్ అయింది. ఎన్నియాలు 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 లక్కీతోనే లక్ కలిసి వచ్చింది జిందగీలో. ఎన్నియాలు 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 లక్కీతోనే లక్ కలిసి వచ్చింది జిందగీలో. అబ్బా, మిగతా పాట అంతా ఆవిడకి ఇది. హలో, ఎస్, రైట్ ఆన్సర్, 1 point. గురుగారు రండి, మీరే పాడింది. రండి రండి. పాట వస్తుంది, పాటకి డాన్స్ చేయండి. పాట ఒకవేళ ఆగిపోతే మీరు ఏ భంగిమలో ఉంటే ఆ భంగిమలో ఆగిపోవాలి. రెడీ, మ్యూజిక్.
వాల్లో ఇలాంటి బొమ్మలు పెడితే భలే ఉంటాయి. ఆవిడ చాలా తెలివైన ఆవిడ ఏం చేశారంటే ఎక్కడైనా ఆగాల్సి వస్తుంది కాబట్టి సింపుల్ స్టెప్స్ చేద్దాం మనం ఇలా అంటున్నారు. ఆపితే పీక పిసుకుతా అన్న పొజిషన్ లో ఉన్నారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, ఇట్స్ ఏ టీమ్ కి 1 పాయింట్ వచ్చింది. వెల్ ప్లేడ్. అండ్ నౌ సెకండ్ సాంగ్. కొట్టినా తిట్టినా తాలి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు. వెనక భజన చేస్తున్నారు. అది సాంగ్ స్టార్టింగ్ కాదు. బంతి పూల జానకి నీకంత సిగ్గు దేనికి దేనికి చెలో చెలో నాతో వచ్చే అత్తారింటికి రామ్ జయ రామ్ జయ రామ్ జయ రామ్ జయ. రైట్ ఆన్సర్, 1 పాయింట్. బంతి పూల జానకి జానకి నీకంత సిగ్గు దేనికి దేనికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. పిండుకుంటానే నువ్వు నాకు నచ్చినోడు. అల్లేలా అయితే అమ్మా నువ్వు వదిలే, ఆవిడ కొట్టేలా ఉంది. ఈవిడ పొద్దున ఉప్మా బదులు ఫెవికాల్ తిన్నట్టుంది. కాదు, పాసులో ఉండగా పట్టారు, వదలొచ్చారు కూడా. ఆవిడేంటి బామ్మ. అమ్మ నిజం చెప్పు, ఈ పాటకి నువ్వు వేసే స్టెప్కి ఏమన్నా ఈవిడ చూడండి హైలైట్ వెనకాల. మీరిద్దరు బట్టి నన్ను కోపంతో నన్ను కోరుతుంది ఆవిడ. ప్రదీప్ తంతుని నేను చేసుకోవాలి, ఎలాగో మౌని చేసేసుకుంటుంది కదా, మిగిలేవుగా. భయ్యా నన్ను కాపాడు భయ్యా. ఓకే, వెరీ గుడ్, సూపర్. అమ్మో ఈసారి జెంట్స్ నే పిలుద్దాం. సో ఇట్స్ సైడ్ 1 పాయింట్ అండ్ ఇట్స్ సైడ్ 1 పాయింట్. వెల్ ప్లేడ్. ఓకే, రెడీ. ఆ థర్డ్ సాంగ్, హియర్ వి గో. ఆడపల్లి వారు విజిల్ ఊదారు. అది కాదా? ఓకే, పాస్ అయింది. ఇటు సుయా 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 అటా ఎటా కొట్టేసావే అన్న సూర్యా. రాంగ్ ఆన్సర్. రెండు టీములు వాళ్ళే పేరు. ఇంతకీ సాంగ్ ఏంటో చూద్దాం. ఓకే, జవాన్ మూవీలో సాంగ్ ఇది. 1 పాయింట్ వచ్చింది. రెడీ, నెక్స్ట్ సాంగ్. ఇట్ సైడ్ విజిల్ వేశారు మగ పెళ్లి వారు. అందం ఇందోలం అదరం తాంబూలం అసలే చలికాలం తగిలే శుభవారం సంధ్యారావాలను రాగాలెన్నో తలపులు దాచిన వేళ అందనిది అందాలనిది. రైట్ ఆన్సర్, 1 పాయింట్. అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం తగిలే సుమబాణం సంధ్యారాగాలెన్నో పెదవుల తాగిన వేళ మెత్తని మన్మథ ఒత్తిడి సాగిన వేళ అందనిది అందాలనిది అందకనే సందేలకది నా శృతి మించెను నీలయ పెంచెను గురువు గారు అయితే మోస్ట్ కంఫర్టబుల్ పొజిషన్ తీసుకున్నారు ఆయన. ఎందుకంటే ఆయన వేసిన స్టెప్ ఎవరు కాపీ కూడా కొట్టలేరు.
అందరికంటే క్లిష్టమైన పరిస్థితి. అది ఈస్ట్ గోదావరి, ఇది వెస్ట్ గోదావరి. ఈ పోజ్ ఆల్మోస్ట్ టీచర్ ని పర్మిషన్ అడిగి ఆవిడ ఇవ్వకపోతే వెళ్ళాలా వద్దా? బాబా ఎప్పటికైనా మీ ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే, ఇట్ సైడ్ 2 points, ఇట్ సైడ్ 1 point. నెక్స్ట్ సాంగ్. ఆడపల్లి వారు. ఎర్ర చొక్కానే నీ కోసం వేసాను, సర్రుమంటూ ఫారిన్ సెట్టే కొంటాను, గల్ల లుంగి నీకోసం తెచ్చాను, అమ్ముడు. Right answer, 1 point. Okay, next song. Song. ఉంగురాల కళ్ళతోనే ఉంగురాల కళ్ళ ఆపినావే చిన్ని మరియా చిన్ని, రంగురాల కళ్ళతోనే ఊపిరంతా తిప్పినాయే నాని మరియా నాని. ఓకే, రైట్ ఆన్సర్, 1 point. గురుగారు ఎక్కడ ఆపుతారు తెలియక ఎందుకని మంది అసలు డాన్స్ చేయట్లే. అంటే సాంగ్ ఎప్పుడు ఇది అసలు? మీకు ఏ సాంగ్ వాళ్ళు చెప్పండి, మీకు బాగా వచ్చింది. శాంతాబాయ్. తన నేమ్ అది ఫ్యామిలీలో పిల్లలు కూడా శాంతాబాబాయ్ అని పిలుస్తారు. ఓకే, శాంతాబాయ్ సాంగ్. शांताबाई 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 शांताबाई, रूपाची खान दिसती छान, लाखात छान नजरेचा वाहन, तीर कमान मारिती चक्रा, तुझा गणकरा इकडून तिकडं मारिती चक्रा, चक्रा नकरा चक्रा नकरा चक्रा नकरा चक्रा नकरा चक्रा नकरा चक्रा नकरा चक्रा. ఫ్యామిలీ సాంగ్ అనుకుంటది. సార్ ఎవరు పడిపోయేదే? ఏమైంది సార్? నేను ఎక్కడ పడలేదు సార్, ఇటు సైడ్ ఉంది. ఓకే మేడం గారు, ఇందాక పాటగా డాన్స్ చేసుకున్నారు, ఈసారి మాత్రం వాళ్ళ ఆయన డాన్స్ చేస్తున్న ఆనందంగా ఉన్నారు. మా ఆయన డాన్స్ చేస్తున్నాడు, ఆ ఆనందంలో ఆవిడ కూడా డాన్స్ చేశారు. బట్ గురువు గారు చాలా అద్భుతమైన పోస్ట్ లో ఉంది. రౌడీ అల్లులో మెగాస్టార్ చిరంజీవి గారు పోజ్ ఇదా. ఓకే సూపర్, థ్యాంక్ యూ ఇద్దరికి, థ్యాంక్ యూ. ఓకే నెక్స్ట్ సాంగ్. ఆడపిల్లి గంధం గట్రా పూయండే, సింగులు సిద్ధం చేయండి, ఉన్నదంతా పట్టించేయండి. సోగ్గాడే చిన్ని నాయన. ఇంకా పెళ్లి అయినా చేసుకోలేదే సోగ్గాడే. అవుతుంది విజన్ 2020 అని. 2020 నేను రెడీ అయితే అప్పటికి, ఇప్పుడు చిన్నపిల్లని అప్పటికి రెడీ అయితే. ఆల్రెడీ చేయి పట్టుకున్నాను నేనమ్మా. మమ్మీ ఇది విన్నావా? ఓకే, score 3. ఓకే, లాస్ట్ సాంగ్. సాంగ్ ప్లీజ్. గున్నా గున్నా మామిడి, గున్నా గున్నా మామిడి తోటకి, జల్దిగా నూరావే సంధ్య, కలుసుకునే చోటికి, మనం ఆడుకునే చోటకి, జీడి గింజలో జిల్లాటలో, పత్తి గింజలో పల్లాటలో.
తరఫు నుంచి పెళ్లి కొడుకి పెళ్లి కూతురికి చిన్న కానుకలు. ప్లీజ్ రండి. Very much thankful to Zee Telugu, and then thank you so much, brother. You just made our day bright. జీ తెలుగు వాళ్ళు చాలా మంచి గిఫ్ట్ ఇచ్చారు మాకు. అండ్ జీ తెలుగు వాళ్ళు ఏంటి అంటే సెలబ్రిటీస్ కన్నా కూడా కామన్ పీపుల్ మీద ఎక్కువ ఫోకస్ చేసే షోస్ చాలా ఉంటాయి జీ తెలుగులో. సో ఐ రియలీ అప్రిషియేట్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్. సుబార్ అండ్ బోత్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ ఇలాగే రెండు కుటుంబాలని ఒకటి చేస్తూ ఇద్దరు జీవితాలని కలుపుతూ రానుండో వేడుక చేద్దాం కార్యక్రమంలో మళ్ళీ కలుస్తాను. బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్.